హలో గైస్. ఈరోజు అయితే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి అయితే మాట్లాడుకుందాము. అదేంటంటే గమ్ గమ్ గణేష్ మూవీ అయితే చూస్తుంటారు ఆల్రెడీ అందరూ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మూవీ చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి, ఎందుకంటే చాలా స్పాయిలర్ అయితే ఉంది. మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైంది కామెంట్ చేయండి. ఈ అంత పెద్ద మిస్టేక్ అసలు ఎలా చేయాలనిపించింది, ఎందుకు చేయాలనిపించింది, అసలు ఇంత పెద్ద మిస్టేక్ ని డైరెక్టర్ గమనించాడా లేదా అనేది అయితే నాకు అర్థం కాలేదు. నేనైతే దీన్ని కొంచెం బాగా ఆలోచించి అయితే నేనైతే ఈ వీడియో చేయడానికి స్టార్ట్ చేశాను. నాకైతే చాలా ఇల్లాజికల్ గా అయితే అనిపించింది. ఏదో చేయాలనుకుని ఏదో చేశారు, కానీ మనం ఆ కామెడీలో పడిపోయి మనం అయితే దీన్ని చాలా మటుకైతే గమనించలేదు. సో మీరేమైనా గమనించుంటే కామెంట్ అయితే చేయండి. ఇందుకే ఆ మిస్టేక్ ఏంటి అంటారా? మూవీ మొత్తం చూసిన తర్వాత మన విలన్ వాళ్ళైతే ఒక పెద్ద వినాయకుడిలో 100 కోట్ల రూపాయలు డబ్బులు అయితే అందులో పెట్టుంటారు. ఒక మనుషులను అయితే పంపిస్తారు అక్కడికి వినాయకుడిని ఆర్డర్ చేయడానికి. ఆ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా ఆర్డర్ మాట్లాడుకుంటారు. వినాయకుడు వచ్చేసి 1,00,000 రూపాయలు అయితే ఇచ్చి వినాయకుడిని కొనుక్కుంటారు. కొనుక్కొని లారీకి ఎక్కించుకుంటారు. ఇక్కడ దాకా అంతా బాగుంటుంది. సో కట్ చేస్తే సేమ్ అదే వేరే వాళ్ళు అలాంటి బొమ్మనే కొనుక్కోవడానికి సేమ్ మళ్ళీ అక్కడికే వస్తారు. ఎక్కడ? ఆ షాప్ దగ్గరికి వస్తారు, మాట్లాడుకుంటారు ఎంత ఎంత అనేసి. వీళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చి, ఈ విలన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1,00,000 రూపాయలు ఇచ్చి బొమ్మ అయితే ఆర్డర్ చేసుకొని కొనుక్కొని బండిలో అయితే పెట్టుకుంటారు. సేమ్ వేరే వాళ్ళు వచ్చేసి 1,50,000కి, అంటే 1,50,000కి అయితే మాట్లాడుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. వీడైతే ఇచ్చేస్తాడు ఆ పిల్లోడైతే. సో ఇక్కడ దాకా మీరు కొంచెం బాగా అయితే ఆలోచించండి. ఈ విలన్ వాళ్ళు వచ్చేసి మనకైతే చూపారు అక్కడ దాకా. ఈ విలన్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మధ్యలో ఒక టోల్ గేట్ లాగైతే వస్తుంది, పోలీస్ చెకింగ్ వచ్చేసి. ఆ పోలీస్ చెకింగ్ చేసేటప్పుడు అన్ని కార్లు బైక్లు అయితే అన్ని ఆపుతారు, లారీ కూడా ఆపుతారు, వినాయకుడు కూడా అక్కడే ఆపుతారు. అప్పుడే మన హీరో కూడా ఎంట్రీ ఉంటది. అక్కడైతే హీరో డైమండ్ అయితే తీసుకుంటాడు. ఆ డైమండ్ గురించి వీళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఒక పక్క హీరో వాళ్ళు. ఒక సైడ్ విలన్ వాళ్ళు వచ్చేసి ఆ వినాయకుడిని ఎక్కడ చూస్తారో, ఆ డబ్బులు ఎట్ట కనిపెట్టేస్తారేమో అని వాళ్ళు ఒక పక్క టెన్షన్ గా ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ షాప్ దగ్గర ఆల్రెడీ మారిపోయింది బొమ్మ అనేది. డబ్బులు పెట్టుండేది వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయినారు కదా, అక్కడే మాట్లాడుకొని షాప్ దగ్గర అన్ని జరిగిపోయినాయి. బండ్లు మారిపోయినాయి, విగ్రహాలు మారిపోయినాయి, అన్ని మారిపోయినాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత హీరో ఉంటాడు. హీరో ఆ డైమండ్ తీసుకొని అలా వినాయకుడు తొండంలో అయితే వేసేస్తాడు హీరో. దాంట్లో డబ్బు ఉంటుంది. డబ్బు ఉన్నట్టే చూపిస్తారు మనకు కూడా. సో మనకైతే అర్థం కాదు, మనమైతే దాన్ని ఆలోచించుకోం. ఇక్కడ దాకా సీన్ బాగానే ఉంటది. సో మళ్ళీ అక్కడ పోలీస్ చెకింగ్ ఏముండదు, నార్మల్ గా వెళ్ళిపోతారు అందరూ. ఈయన కూడా ఆ వినాయకుడిని తీసుకునే ఆ విలన్లు ఉంటారు కదా, ఆ విలన్లు కూడా వెళ్ళిపోతారు వినాయకుడిని తీసుకొని. సో వినాయకుడిని కరిగించడానికి కరిగిస్తా ఉంటారు, కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అందులో ఏం ఉండదు, డబ్బు ఉండదు, ఏమీ ఉండదు. సో ఇక్కడ బాగా ఆలోచించిన విషయం ఏంటంటే, అక్కడ మనకి చూపించిన సీను, ఎక్కడ వినాయకుడి షాప్ దగ్గర చూపించిన సీను, బండ్లు అక్కడే మారిపోతాయి, వినాయకుడు అక్కడే మారిపోతాడు. ఇక్కడ పోలీస్ చెకింగ్ దగ్గర ఏమంటే బండి అలానే ఉంటుంది, వినాయకుడు అలానే ఉంటుంది, వినాయకుడు డబ్బులు అలానే ఉంటది, ఆ వజ్రం కూడా అలానే ఉంటది. మళ్ళీ సేమ్ అదే బండి దగ్గర ఇంటికి వచ్చే కొందికి అందులో డబ్బు ఉండదు, వినాయకుడు ఉండదు, అసలు డైమండ్ కూడా ఉండదు. అసలు ఎలా ఇంత ఇల్లాజికల్ గా అయితే తీసారో నాకైతే అర్థం కాలేదు. మనం అసలు అంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి ఇంత పెద్ద మిస్టేక్ అయితే ఎలా చేశారనేది నాకైతే అర్థం కాలేదు. నాకైతే చాలా సిల్లీగా అయితే అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసి అక్కడికైతే వెళ్ళిపోతారు ఇంక వీళ్ళంతా. వాళ్ళు ఏమంటే ఆ విలన్ వాళ్ళ డబ్బుల కోసం వెళ్ళిపోతారు. ఈ హీరో ఏమంటే ఆ వజ్రం కోసం అయితే వాళ్ళు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. నాకైతే మూవీ చూసినంతసేపు ఓకే, పర్లేదు, బాగానే ఉంది, కామెడీ బాగానే జనరేట్ అయింది, అంతా బాగానే ఉంది అనుకున్నా. సో నేను మళ్ళీ సెకండ్ టైం కూడా నాకు చూడాలనిపించి మొత్తం చూసిన తర్వాత నేనైతే ఇంత పెద్ద మిస్టేక్ అయితే నేను గమనించాను. అరే ఇంత ఇల్లాజికల్ గా ఎలా తీసారా అయ్యా అని అయితే నాకు అనిపించింది. ఇంత పెద్ద మిస్టేక్ ని చేసి ఎంత బాగా కవర్ చేశారని అయితే నాకు అనిపించింది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో వాళ్ళు కొంచెం వాళ్ళ లాజిక్స్ తో అటు ఇటు చేసినట్టయితే మనకి చూపించారు సెకండ్ హాఫ్ లో. అంటే ఆ విగ్రహాన్ని వాళ్ళే తీసుకెళ్తున్నట్టు, ఇక్కడ దాకా వచ్చినట్టు, ఆ టోల్ గేట్ దాకా వచ్చి పోలీసులు పట్టినప్పుడు వాళ్ళే వీళ్ళు ఇక్కడ ఉండడము, అవన్నీ ఏదేదో చేసినారు. అక్కడ మాత్రం మనకు అర్థం కాదు, అసలు క్లారిటీ అయితే ఉండదు, సరిగ్గా అర్థం కాకుండా చేసినారు. మనకు అర్థమైంది ఏంట్రా అంటే బండ్లు మారిపోయింది, అక్కడ షాప్ దగ్గరే మారిపోయినాయి, అన్ని అక్కడే జరిగిపోయినాయి. కానీ వీళ్ళు ఏంద్రా అంటే మనకు చూపించాల్సిన స్క్రీన్ ప్లే ఇక్కడ దాకా మనకు బాగానే అనిపిస్తుంది, డబ్బు ఉంటుంది, అన్ని ఉంటుంది,
వీళ్ళు తీరా విలన్లు అంతా అక్కడికి వెళ్ళిపోయి ఆ డబ్బు చెక్ చేసినప్పుడు డబ్బు ఉండదు, ఏమి ఉండదు. వీళ్ళందరూ కలుసుకొని మళ్ళీ ఎవడైతే విగ్రహాన్ని కొని ఉంటారో వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ కథ అంతా జరుగుతుంది. ఫైనల్ గా చూస్తే ఆ వజ్రము, లాస్ట్ క్లైమాక్స్ లో ఆ వజ్రము అదంతా అక్కడే ఉంటది. అది ఎలా సాధ్యం అనేది నాకు అర్థం కాలేదు. నాకైతే ఇంకా నేను ఎట్లా ఇంకా దీన్ని యాక్సెప్ట్ చేయాలని నాకైతే అర్థం కాలేదు. సో మీరు చూసిన తర్వాత, మీరు చూసి ఈ మిస్టేక్ ని గమనించుంటే కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఏ విధంగా అర్థమైందో కామెంట్ అయితే ఒకసారి చేయండి. నేనైతే నాకు అర్థమైన దాంట్లో నేనైతే చెప్పాలనుకొని చెప్తున్నాను. ఇది నేను ఈ వీడియో నిన్ననే చేస్తుంటాను, బట్ టైం కుదరక నేను చేయలేకపోయాను. మీరు అసలు ఒకసారి గమనిస్తారని అయితే ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. అసలు లాజిక్ లేకుండా అయితే చేశారు అనేసి అయితే నేను మూవీ గురించి చెప్తాను. సో అది మ్యాటర్. సో మీ కామెంట్ వచ్చేసి మీరు చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. మూవీ రివ్యూస్ కూడా అయితే ప్రతి ఒక్కటి నేను ఎర్లీగా అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ రివ్యూతో అండ్ నెక్స్ట్ మూవీ టాపిక్ అయితే నేను ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్.